నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలే స్వాగతం పలుకుతూ ఉంటాయి. శ్వాస కష్టాలు మొదలుకొని కామెర్ల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుంచి పసిబిడ్డను కాపాడేందుకు ఓవైపు ఆధునిక వైద్య సాయం తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలి. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలనేవి చక్కటి రక్షణ కవచంలా నిలుస్తాయి. తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంకుల సాయం కూడా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు డాక్టర్లు. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలను అందించాల్సిన ఆవశ్యకత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలలు నిండకుండానే కాన్పు జరగడానికి కారణాలేంటి? ప్రీటర్మ్ బేబీస్ అంటే 37 వారాల కన్నా నిండకుండా పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. ఇందులో మనకి బేబీస్ పుట్టిన ఏజ్ని బట్టి వాళ్ళ మెచ్యూరిటీని బట్టి డిఫరెంట్ సబ్ కేటగిరీస్ చేస్తుంటాం. అండ్ ఎవ్రీ కేటగిరీలో వాళ్ళకి డిఫరెంట్ స్పెషల్ నీడ్స్ ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 35 to 37 మధ్యలో తీసుకున్న వాళ్ళని లేట్ ప్రీటర్మ్స్ అంటాము. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ అంటే దే ఆర్ నైదర్ ప్రీటర్మ్ నార్ టర్మ్, అంటే కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఉండవు, అలా అని టర్మ్ బేబీస్కి ఉన్నంత మెచ్యూరిటీ ఉండదు. సో వీళ్ళకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనకి ఈ 28 వీక్స్ నుంచి 34 వీక్స్ ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ బేబీస్ అనమాట. ఈ గ్రూప్లో ఉన్న బేబీస్కి ఇంకొంచెం ప్రీమెచ్యూరిటీతో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సివియర్ అండ్ ప్రాబ్లమ్స్ ఉండే మేజర్ అండ్ హై రిస్క్ గ్రూప్ ఏంటంటే లెస్ దాన్ 28 వీక్స్ టు 24 వీక్స్. సో 24 వీక్స్ కన్నా ముందు జన్మించేట్లయితే కనుక ఇండియాలో మనం జనరలీ దాన్ని మనం ఎంకరేజ్ చేయము, దాన్ని అబార్షన్ కిందే పరిగణిస్తాము. సో ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం చూస్తే కనుక ఈ 24 to 28 వీక్స్ అనే బేబీస్కి చాలా టెండర్ బేబీస్, వెరీ ప్రీటర్మ్ బేబీస్. అంటే సైజ్ ఒక్కటే చిన్నగా ఉండటం కాదండి, ఆర్గాన్స్ మెచ్యూరిటీ కూడా, ఆర్గాన్స్ డెవలప్మెంట్ చాలా ఎర్లీ ఫేజ్లో ఉంటుంది. సో ఇట్లాంటి బేబీస్కి మటుకి స్పెషల్ కేర్, స్పెషల్ టీమ్ 24/7 ట్రైన్ డాక్టర్స్ అండ్ నర్సెస్తో పుట్టక ముందు నుంచి కూడా కేర్ అందించాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెల తక్కువ పిల్లలకు ఎందుకు ప్రత్యేక సంరక్షణ అవసరం? పుట్టిన వెంటనే ఏం చేస్తాం, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అటెండ్ అవుతారు, దాంతోపాటు ట్రైన్డ్ టీమ్ ఆఫ్ సిస్టర్స్ అటెండ్ అవుతారు. బేబీ పుట్టిన వెంటనే థర్మో రెగ్యులేషన్, అంటే బేబీకి ఆ వామ్గా ఉన్న తల్లి గర్భం నుంచి బయటికి రాగానే అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్లో చలి వల్ల బేబీకి కోల్డ్ స్ట్రెస్ వచ్చి బేబీ సిక్ అవ్వకూడదు. సో ఒక వామ్ ఇంక్యుబేటర్ కానీ వామర్లో రిసీవ్ చేసుకుని బేబీకి ఫస్ట్ బ్రెత్ అంటే ఫస్ట్ శ్వాస మనం కరెక్ట్ ప్రెషర్తో కరెక్ట్ ఆక్సిజన్ రెగ్యులేషన్స్తో ఇచ్చి, అవసరమైనట్లయితే కనుక బేబీకి డెలివరీ రూమ్ సిప్యాప్ అంటాం. డెలివరీ రూమ్ సిప్యాప్ అంటే ఆ వెంటిలేటర్ ముక్కు ద్వారా ఇస్తాం. బాగా సీరియస్గా ఉన్న పిల్లలకు డైరెక్ట్గా ఈ శ్వాసలు నాళాల్లో ట్యూబ్ వేసుకుని వెంటిలేటర్కి పెట్టేట్టుగా ట్యూబ్ వేసి దాని ద్వారా శ్వాస అందిస్తాం. సో ఏ బేబీకి ఏది కరెక్ట్ అనేది మనం డెసిషన్ తీసుకుని బేబీని సేఫ్గా ఆ డెలివరీ రూమ్ దగ్గర నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేయటం అనమాట. ఐసీయూకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఉష్ణోగ్రత బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్ టెంపరేచర్ అంటాం, అంటే హైపోథర్మియా. బేబీ కనుక ఐసీయూలో అడ్మిషన్ టైంకి 36.5 డిగ్రీస్ కన్నా కనుక మనకి టెంపరేచర్ తగ్గి అంటే హైపోథర్మియా జరిగితే ఆ బేబీకి డెత్ రిస్క్ మనకి చాలా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఆ బేబీకి సెప్సిస్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ తగ్గించాలంటే రైట్ ఫ్రమ్ ద డెలివరీ ప్లానింగ్ టీమ్ ఆఫ్ ఆబ్స్టిటిషియన్స్, నియోనటాలజిస్ట్ అండ్ నియోనటల్ నర్సెస్ అందరూ కలిపి సమిష్టిగా కృషి చేసినప్పుడు మనం సేఫ్గా బేబీని ఎన్ఐసీయూకి హైపోథర్మియా లేకుండా షిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఎన్ఐసీకి వచ్చిన తర్వాత ఇంక్యుబేటర్లో బేబీకి హీట్ లాసెస్ లేకుండా, వాటర్ లాస్ లేకుండా దాన్ని మెయింటైన్ చేసుకుని ఆ బేబీకి కావాల్సిన రైట్ రెస్పిరేటరీ సపోర్ట్, ముక్కు ద్వారా సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే వెంటిలేటర్ పెట్టి లంగ్స్ బాగా ఇమ్మెచ్యూర్గా ఉంటే లంగ్స్ అభివృద్ధి చెందడానికి సర్ఫాక్టెంట్ అనే మందు ఇవ్వాలా, ఈ డెసిషన్ తీసుకోవాలి. తీసుకుని ఆ బేబీకి సర్ఫాక్టెంట్ అవసరమైనట్లయితే ఆ బేబీకి సర్ఫాక్టెంట్ ఇచ్చేసి రైట్ రెస్పిరేటరీ సపోర్ట్ స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్ 1 అవర్లో. నెక్స్ట్ వచ్చేసి బేబీకి మనం పాలు వెంటనే ఇవ్వలేం కాబట్టి నెక్స్ట్ బేబీకి ఇవ్వాల్సిన గ్లూకోజ్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ అన్నీ అందించడానికి బొడ్డు ద్వారానే సెంట్రల్ లైన్స్ వేసుకోవాలి. ఇవి కూడా ఫినిష్ చేసి ఆ 1 అవర్ లోపు బేబీని ఇంక్యుబేటర్లో పెట్టుకుని బేబీకి గ్లూకోజ్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ స్టార్ట్ చేసి రైట్ రెస్పిరేటరీ సపోర్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఆ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు ఇలాంటి బేబీస్కి ఇట్ విల్ బి ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ కోర్స్ ఇన్ ఎన్ఐసియు. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించడం కూడా చాలా హెల్ప్ అవుతుంది.
నెల తక్కువ పిల్లలకు తల్లిపాలు ఎందుకు కీలకం? 6 నెలల దాకా ప్రతి బిడ్డకి కూడా ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలని ప్రతి పీడియాట్రిషియన్ నేనటాలజిస్ట్ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఎందుకంటే ఈ పొడిపాలు ఎంత మంచిగా ఎంత తల్లిపాలు దగ్గరగా మనం సైన్స్తో డిజైన్ చేసినా కూడా కొన్ని ఎక్సెప్షన్స్, అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ డైజెషన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ ప్రతి బేబీకి కూడా ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ దట్ స్పెసిఫిక్ బేబీ. ఆ మదర్ పాల్ స్పెషాలిటీ ఏంటంటే ఏ బేబీకి ఆ బేబీకి తగ్గట్టుగా ఆ మదర్కి సెపరేట్ మిల్క్ వస్తాయి. ఇప్పుడు సేమ్ తల్లి యొక్క పాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా మదర్స్ని ట్రైనప్ చేస్తూ కౌన్సిల్ చేస్తూ ఉంటాము. పుట్టిన తర్వాత కూడా ప్రీటర్మ్ బేబీస్ మదర్స్ మనం బేబీస్తో టైం స్పెండ్ చేయించడం, బేబీని హ్యాండిల్ చేయటం, క్యాంగరూ మదర్ కేర్ అంటాం. అంటే ఎప్పుడైతే బేబీ స్టేబుల్గా ఉందో ఆ బేబీని తల్లి గుండెల మీద పడుకోబెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఆ బేబీ యొక్క ఓన్ మదర్ మిల్క్ మనం బేబీకి ఇవ్వడానికి చాలా ఆస్కారపడుతుంది. దీంతో మనకి ఇన్ఫెక్షన్స్, ఎన్ఈసి నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ తగ్గి తొందరగా బరువు పెరిగి తొందరగా ఎన్ఐసి బయటకు వెళ్ళడానికి చాలా ఆస్కారం దొరుకుతుంది అనమాట. తల్లిపాలు సరిపోకపోతే లేదా తల్లి అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలి? తల్లి బిడ్డ ఒకే చోట ఉండి ఆ తల్లిపాలు మనకు అందని టైంలో సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ అదర్, అంటే వేరే తల్లి యొక్క పాలు అనమాట. హ్యూమన్ మిల్క్ అవ్వడంతో డెఫినెట్లీ మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా డైజెషన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఏ కండిషన్లో అయినా సరే తల్లి అవైలబుల్గా ఉండి పాలు రాకపోయిన సమయంలో కానీ వేరే మెడికల్ కండిషన్స్ వల్ల ఆ తల్లిపాలు ఇవ్వకపోవాల్సిన అవసరం ఏమైనా వచ్చినా కానీ మదర్ పక్కనే లేకుండా బేబీ ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇలాంటి సినారియోస్లో మనకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పాలు అనమాట. మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఇలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఈ ప్రీటర్మ్ బేబీస్ సర్వైవ్ అవుతూ వచ్చే కొద్దీ కూడా మనకి మిల్క్ బ్యాంక్స్ అన్ని చోట స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా చోట్ల ఇస్తుంటారు. తల్లిపాల బ్యాంకుల నుంచి వచ్చే పాలు సురక్షితమేనా? ఎవరైతే మదర్స్ మనకి మిల్క్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి మదర్స్ అందరిది కూడా బేసిక్ స్క్రీనింగ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, సిఫిలిస్ టెస్ట్ అన్నీ నెగిటివ్ ఉన్న మదర్స్వి మనం పాలు సేకరించుకొని ఒక డిజైర్డ్ టెంపరేచర్లో షిఫ్ట్ చేసుకుని దాన్ని మనం స్టోర్ చేస్తాం మనం -20లో. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఆ బేబీస్కి డిజర్వింగ్ బేబీస్ ఉన్నారో ఆ బేబీస్ మనం ఇవ్వాల్సినప్పుడు ఆ -20 నుంచి బయట తెచ్చుకొని రూమ్ టెంపరేచర్, దాన్ని ప్యాస్చరైజేషన్ టెక్నిక్ అంటాం. ప్యాస్చరైజేషన్ అంటే మనం హీట్ చేసి ర్యాపిడ్ కూలింగ్. సో నార్మల్గా మనం ప్యాస్చరైజ్ మిల్క్ బయట తాగినప్పుడు మనం ఎంత సేఫ్, ఇది కూడా ఆ సేమ్ టెక్నాలజీలో ఆ న్యూట్రియంట్స్ కానీ ఇమ్యూనిటీ కానీ లాస్ అవ్వకుండా స్పెషలైజ్డ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ప్యాస్చరైజర్స్ దొరుకుతాయి అన్నమాట. దాంతో మనం ప్యాస్చరైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యాస్చరైజేషన్ టెక్నిక్ అయిపోయిన తర్వాత అందులోంచి శాంపుల్ తీసి కల్చర్ పంపిస్తాం. కల్చర్ అంటే ఏంటి? అందులో మనం స్టెరిలైజేషన్ అయిపోయిన మిల్క్లో ఏమన్నా స్టెప్స్ మిస్టేక్ జరిగి ఏమైనా బ్యాక్టీరియా గ్రో అవుతుందా అని టెస్ట్ చేసుకుని కల్చర్ ఏమీ లేదు, స్టిరైల్గా శుద్ధిగా ఉన్నాయి అన్న పాలనే మనం సెపరేట్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటాం -20లో. మళ్ళీ ఆ బేబీకి డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని బయట పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి థా చేసి బేబీకి డిస్పెన్స్ చేస్తాం. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలు అనేవి అమృతమనే చెప్పుకోవాలి. తల్లిపాలను అందించడం వల్ల పసిబిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. తల్లిపాలివ్వలేని స్థితిలో ఉన్నప్పుడు తల్లిపాల బ్యాంకులు అందించే సేవల్ని వాడుకోవటం అన్ని విధాలా మేలు.